మన రేణిగుంట పోలీసులు సిఐ జయచంద్ర ఆధ్వర్యంలో ధర్మారెడ్డి అండ్ శ్రీకాంత్ తర్వాత ఆయన సిబ్బంది రాజశేఖర్ బారుష రాజమండ్యం నుంచి మణి మహేంద్ర అట్లనే శ్రీను గౌరీ జిలాని చలపతి వీళ్ళ ఆధ్వర్యంలో ఒక అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన గతంలో 46 కేసుల్లో 6 పోలీస్ స్టేషన్ పరిధిలో ముద్దాయిగా ఉన్నాడు. అంటే 46 కేసులు 47 మోటార్ సైకిల్స్. అంటే ఒక కేసులో మీకు డౌట్ వస్తుంది, ఒక కేసులో రెండు మోటార్ సైకిల్స్ ఒకే కేసులో ఒక ఎఫ్ఐఆర్గా అయింది. అందువల్ల కౌంట్ తేడా వస్తుంది. ఆయన్ని కలిశెట్టి సుబ్రహ్మణ్యం ఎలియాస్ మణి అంటారు. ఈరోజు 11 మోటార్ సైకిల్స్ రికవర్ చేసి 6 లక్షల రూపాయల విలువైన సొత్తుని రికవర్ చేసుకోవడం జరిగింది. ఈ సిబ్బంది చేసిన ఎఫర్ట్, టెక్నికల్ అనాలిసిస్ వీటన్నిటి వలన కూడా వీళ్ళు స్పీడ్గా ఈ కేసుని దర్యాప్తు కనుగొనడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, మీరు పార్క్ చేసే బళ్ళు కొన్ని చోట్ల అరక్షిత ప్రాంతాల్లో రక్షణ లేని చోట్ల మీరు పార్క్ చేసి వెళ్తున్నారు. దాని పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. అట్లనే గ్రామాలకి లేకపోతే ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు మీకు LHMS అనేది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. దాన్ని కనుక డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంటి నుంచి మీ ఊరి నుంచి వచ్చేంత వరకు నిరంతరము సర్వేలెన్స్లో ఉంటారు, కంట్రోల్ రూమ్ నుంచి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాల పట్ల పోలీసుకి సహకరించాలి. ఈ కేసులో వీళ్ళంతా కూడా చాలా స్పీడ్గా మాకు పోయిన బళ్ళని రికవర్ చేశారని చెప్పి వీళ్ళంతా కూడా నిన్న సిఐ గారిని వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. దీంట్లో ఎస్పీ గారు ఈ టీంని రేణిగుంట సిఐ గారు ఆయన యొక్క టీం ఎవరైతే ఉన్నారో ఈ ధర్మారెడ్డి, శ్రీకాంత్, ఎస్ఐ అతనే ఈ క్రైమ్ పార్టీకి సంబంధించిన సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. వాళ్ళకి క్రైమ్ మీటింగ్లో పురస్కారాలు లభిస్తాయి.